మృత్యుంజయుడు మరణాన్ని జయించినవాడు, మరణం మీద గెలిచినవాడు అని అర్థం. పూర్వం మృకండ మహర్షి మరుద్వతి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుడికి తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, మీకొక పుత్రుడు వస్తాడు, ఎక్కువ ఆయుష్మంతుడైన అజ్ఞాని కావాలా లేక తక్కువ ఆయుష్మంతుడైన మహాజ్ఞాని కావాలా అని అడుగుతాడు. మృకండు జ్ఞాని కావాలని కోరుకుంటాడు. అలా జన్మించాడు మార్కండేయుడు. మార్కండేయుడు చిన్న వయసులోనే మహాజ్ఞాని, శివభక్తుడు. అతనికి 16 సంవత్సరాల వయసులో మృతి నిర్ణయించబడింది. 16వ ఏట పూర్తయ్యే సమయానికి యమధర్మరాజు వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగం ముందు కూర్చొని, రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసాదేవం కిమ్నో మృత్యు కరిష్యతి. రుద్రుడైన పశువుల అధిపతి అయిన స్థాణు అంటే స్థిరమైన వాడైన నీలకంఠుడు, ఉమాపతి అయిన ఆ భగవంతుడికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను, నన్ను మృత్యువేమి చేయగలదు అంటూ శివుని కౌగిలించుకొని అపార భక్తితో శరణాగతి చేస్తూ ప్రార్థిస్తాడు. యముడు తన పాశం వేయగానే అది మార్కండేయునితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది. లింగం నుంచి శివుడు రుద్రరూపుడై యముణ్ణి ఆపి, భక్తునిపై పాశం వేస్తావా, ఈ బాలుడు నన్ను ఆశ్రయించాడు, ఇకపై ఇతనికి మృత్యు ఉండదు అని కోపంతో యముణ్ణి తన త్రిశూలంతో జయించాడు. తరువాత దేవతల ప్రార్థనతో శివుడు యముడికి మళ్ళీ ప్రాణం పోశాడు. మార్కండేయుడు ఎప్పటికీ చిరంజీవి, 16 ఏళ్ల వయసులోనే ఉంటాడు అని వరమిస్తాడు శివుడు. అలా శివుడు యముణ్ణి అంటే మృత్యువును జయించి మృత్యుంజయుడు అయ్యాడు. మరణాన్ని జయించడం అంటే మరణ భయాన్ని జయించడం, శరీర బంధాన్ని జయించడం అని అర్థం. భగవంతునిపై భక్తి, విశ్వాసం, శరణాగతి ఉంటే మృత్యుభయం రాదు, మనసు శాంతియుతంగా ధైర్యంగా ఉంటుంది అని మార్కండేయ కథ మనకు వివరిస్తుంది. ఈ కథ శివపురాణంలో మృకండేయ చరితం అనే పేరుతో వివరించబడింది. థ్యాంక్ యూ.